పేరు మొగదాల లక్ష్మణ్ గౌడ్. మాది సూర్యాపేట జిల్లా చివమల్ల మండలం వల్లభపురం గ్రామ పంచాయతీ. నేను 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా పనిచేసినాను. మరియు 2016 నుంచి 2023 చివరి వరకు కూడా నేను తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేసినాను. ఇప్పుడు ప్రెసిడెంట్గా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇచ్చారు. సరే, కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. అయితే గతంలో ప్రతి గౌడుకు గీత కార్మికునికి 3 రకాల పన్నులు ఉండే చెట్టు మీద. అయితే వాటిని రద్దు చేసి కేసీఆర్ గారు మరి పని లేకుండా చేసిండు. అది ఒకటేంటంటే దానివల్ల గీత కార్మికులకు కొంత మంచి జరిగింది, కానీ చెడు కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ రకంగా తీసేయటం వల్ల 3 పన్నులు తీసేయటం వల్ల రెంటలు కూడా కట్టించకపోవటం వల్ల మరి ఈ ఆబ్కారీ శాఖ వాళ్ళు సరైన రెస్పాన్స్ తీసుకోక గ్రామాల్లో రైతులు అదరాదు వివిధ వర్గాల వారు మరి చెట్లు నరికినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి పరిష్కారం చేసే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి నేను గతంలో కూడా మరి ఏచర్ల ముత్యాలమ్మ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసినాను. మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ గారి సహకారంతో మరి నేను ఈ గ్రామ పంచాయతీలో మా ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ గతంలో గ్రామ పంచాయతీ వల్లభపురం ఉండ్రగొండ చేనేతండ ఉండేది. వాటిల్లో ఎన్నో పనులు చేయటం జరిగింది. గ్రామంలో కూడా మన ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు వారి సహకారంతో 1,62 లక్షల నిధులతోటి గ్రామాభివృద్ధి కోసమని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు NH 65 నుంచి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు మరి బీటీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా వారి సహకారంతో 5 బోర్లు వేయించడం జరిగింది గ్రామానికి. ఒక 6 బోర్లకు కూడా మరి కొత్త మోటార్లు వేయించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ సహకారంతో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మొత్తం 7 రోడ్లు వేయటం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ గారి మరి సహకారంతో ఒక 60 కరెంట్ స్తంభాలు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో 3 గ్రామాల్లో కూడా ఆమ్లాడ్ గ్రామాల్లో కూడా మరి పైప్ లైన్ మిషన్ భగీరథ స్కీమ్లో పైప్ లైన్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. గ్రామాభివృద్ధికి ఎంతో చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు అయితేంది, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మరి వేదాసి వెంకయ్య గారు అయితేంది, దోసపాటి గోపాల్ గారు కూడా సహకరించడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రెసిడెంట్ ప్రభుత్వం అయినా ప్రతి గ్రామంలో కూడా మరి గీత కార్మికులకు వారికి కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు రెంటల్ పెట్టి వారి సమస్యలను పరిష్కారం చేసి, ఏదైనా గ్రామంలో రైతుల బారి నుంచి వర్ణాలు పూర్తిగా వాటిని కొడుతుండ్రు, వాటికి రక్షణ లేకుండా అయిపోయింది. మరి గీత వృత్తిదారులకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఎక్స్గ్రేషియాలు కూడా గతంలో కరెక్ట్గా రాకపోయేది. ఇప్పటికైనా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో గీత కార్మికునికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వారికి కూడా జీవిత బీమా ద్వారా మరి డబ్బులు కూడా ఎమ్మటే ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ప్రభుత్వాలు సరైన గుర్తింపు లేక గీతకారం గుర్తింపులు ఇవ్వలేదు. వారికి ఏదో రాజకీయంగా వాడుకోవటమే కానీ మరి వారికి రాజకీయ అధికారం అనేది ఒకరిద్దరికి ఇప్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి వారికి మరి సమస్యలను పరిష్కారం చేయడం, ప్రతి ఊళ్ళో కూడా రెంటలు పెట్టాలి. అదేవిధంగా గ్రామ ప్రజలకు మరి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలని మరి ఇప్పుడు 2 రోజులకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగతా 21వ తారీఖు నాడు కూడా 2 అమలు చేస్తుంటారు. అన్నీ కూడా మరి అమలు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు మరి మేలు చేయాలని నేను ప్రభుత్వాన్ని
మరి మా మాజీ మంత్రి వాళ్ళు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. 2016 నుంచి గౌడ సంఘ 2023 వరకు గౌడ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సూర్యాపేట జిల్లాకు. మరి ఈ జిల్లాలో ఉండే 23 మండలాల్లో కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు మన పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు మరి మొత్తం మీద అన్ని ఏమైనా సమస్యలుంటే వారు కూడా మరి వారి వంతు సహకారం చేసేవారు. నేను కూడా మన మన జిల్లా ప్రొవిషన్ అధికారి సహకారంతో కూడా మరి వివిధ గ్రామాల్లో జరిగిన యాక్సిడెంట్లు కానీ తడిపై పడ్డ గీత కార్మికులకు ఎక్స్గ్రేస్ ఇప్పించడానికి కానీ ఏమైనా సమస్యలు ఉంటే కూడా నేను వాటి పరిష్కారానికి నేను జిల్లా వ్యాప్తంగా నేను నా వంతు సహకారం చేసినాను. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కూడా వారి సహకారం అందించినారు. గత ప్రభుత్వ దృష్టి కూడా మేము తీసుకువెళ్ళినాము. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి అదేవిధంగా వారు తీసుకుపోయి చెప్పడం కూడా జరిగింది. ఏం చెప్పినామంటే ఈ ముదిరాజులకు ఈ చేపలు పట్టుకోవడానికి వెహికల్స్, బైకులు ఆ తర్వాత ఇచ్చిర్రు. అదేవిధంగా గౌడ కార్మికులకు కూడా బైకులు, ఆ తర్వాత మరి పనిముట్లు ఇవన్నీ కూడా వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు ప్రభుత్వం అయిపోయేంత వరకు కూడా ఇవ్వలేదు. 2016 నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు మరి రాష్ట్రంలో హైదరాబాద్లో గౌడ హాస్టల్ని కొత్తగా నిర్మించడం జరిగింది. మరి హిమాయత్ నగర్లో ప్రెసిడెంట్గా వారే స్థాపిత అధ్యక్షులు. వారు అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, లేడీస్కి ఉన్నాయి హాస్టల్స్, మరి బాయ్స్కి ఉన్నాయి. మరి సంఘం ఆధ్వర్యంలోనే వారికి రెగ్యులర్గా హాస్టల్లో కూడా మెస్ పెట్టడం జరిగింది తక్కువ రేట్లకు. అదేవిధంగా మరి మన గ్రూప్ 2, గ్రూప్ 1 మరి పరీక్షలకు కూడా ఫ్రీగా వారి ఆధ్వర్యంలో వారి కోచింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఎంతోమంది కనీసం ఒక 90 మంది దాకా ఉద్యోగాలు కూడా సాధించరు. మరి ఆ తర్వాతకి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది గౌడులకు. అదేవిధంగా పేద విద్యార్థులకు కూడా అందులో మరి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు టికెట్లు గౌడ్స్ కూడా టికెట్లు ఇచ్చింది. మన పొన్నం ప్రభాకర్ గారికి కూడా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొండ సురేఖ గారికి బీసీలకు మరి మినిస్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. సరే, మొత్తం మీద ఇప్పుడేగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం మీద ఒక ప్రజా సంక్షేమం దిశలోనే మరి 6 గ్యారెంటీల్లో 2 9 నవంబర్ నుంచి కూడా 9 డిసెంబర్ నుంచి అమలు చేయడం జరుగుతుంది. రేపు 28వ తారీఖు నుంచి కూడా ఇంకా 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి సాధ్యమైనంత వరకు ఇప్పుడు మంచిగానే మరి ప్రారంభం కూడా మంచిగా ఉంది. ప్రజాభవన్ పేరు మీద మరి ప్రతి మంగళవారం శుక్రవారం కూడా విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. ప్రెసిడెంట్గా అయితే మంచిగానే ఆరంభం మంచిగానే ఉందని నేను అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు ఈ గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీని ఈ బూత్లో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ఈ మొన్న ఎలక్షన్లలో మరి కొన్ని డబ్బు ప్రభావంతో కొన్ని తక్కువ ఓట్లు వచ్చినాయి. ఏదేమైనా ఈ ఎలక్షన్లలో మరి ఈ జనవరి చివరికి జరిగేది ఉంది. మరి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసిన. మరి రేపు ఎలక్షన్లలో వచ్చే రిజర్వేషన్ బట్టి మరి ఎలక్షన్లు కూడా కాంటెస్ట్ చేస్తాను. ఈ వల్లభాపురం గ్రామ పంచాయతీలో ఉండ్రుగొండ మరి జగన్నాయక తండ 2 ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి. నేను
2013లో సర్పంచ్ గెలిచిన తర్వాతకి మరి చేసేంతవరకు అభివృద్ధి చాలా మ్యాక్సిమం చేశాను. ఇదని గత 50 సంవత్సరాల్లో ఏ సర్పంచ్ చేయని విధంగా గ్రామంలో 5 బోర్లు స్కీమ్ బోర్లు వేయించడము, మోటార్లు వేయించడము, 3 గ్రామాలకు కూడా మొత్తం సీసీ రోడ్లు వేయించడము, అదేవిధంగా 3 గ్రామాలకు కూడా మరి మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేయించడము, ఇంటింటికి నల్లా పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా రేపు మా గ్రామంలో ఒక మన ప్రభుత్వ భూమి ఉంది, 2 ఎకరాల 25 గుంటలు. మరి కొంతమంది దాన్ని ఆక్రమించుకునే ఏర్పాటు చేస్తే కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి, ఆ తర్వాతకి మన తహసీల్దార్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆర్టీఐ యాక్ట్ కింద కూడా పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో గతంలో కూడా గ్రామ కంఠంలో 2 ఎకరాల దాకా మరి ప్రభుత్వ భూమి ఉంది. వాటిని పేద ప్రజలకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు ఇప్పించాలని కూడా గతంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రభుత్వంలో మా మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సహకారంతో రేపు మరి ఇండ్ల స్థలాలను ఇప్పించేసి వాటిల్లో పక్కా గ్రామాలు పక్కా ఇల్లు కూడా నిర్మించే ప్రయత్నం చేస్తానని నేను చెబుతున్నాను. అదేవిధంగా గ్రామంలో నేను మరి ఏచర్ల ముత్యాలమ్మ టెంపుల్ని నేను నా భార్య మరి శంకుస్థాపన చేసి నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో మరి కనకదుర్గమ్మ వారి అమ్మవారు, అదేవిధంగా మారమ్మ టెంపుల్ మరియు అంకాలమ్మ టెంపుల్ని మరి నిర్మిస్తున్నాను ఇప్పుడు. అదేవిధంగా కంఠమేశ్వర స్వామి టెంపుల్ని, ఎల్లమ్మ టెంపుల్ని, ఆ తర్వాత మరి వనం మైసమ్మ టెంపుల్ని కూడా నిర్మిస్తాను. ఇది కొత్త కాలనీలో రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మరి మా నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సహకారంతో, ప్రజల సహకారంతో, తాతల సహకారంతో నిర్మించి గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది. ఒక్క మధ్య 33వ తారీఖు నాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 7వ తారీఖు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2 రోజులకే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. మరి రేపు 20వ తారీఖు నుంచి మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తుంది. గతంలో కూడా 2003లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ప్రపంచంలో ఎక్కడ లేని స్కీమ్ని ఆరోగ్యశ్రీని మరి ప్రవేశపెట్టడం జరిగింది. సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఒకేసారి మరి క్రాప్ లోన్లు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆ తర్వాతకి మరి ప్రతి కార్డు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరియు ఈ మన అప్పటి నుంచి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా పెంచలేదు కాంగ్రెస్ హయాంలో. గతంలో మరి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించింది. మరి విద్యారంగాన్ని కూడా బాగా బలోపేతం చేసింది. ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా కొన్ని లక్షల ఇళ్ళు కట్టించింది. మరి లేని వాళ్లకు 9 నిత్యావసర వస్తువులు ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా అమలు చేస్తారు. ఎందుకంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కేసీఆర్ మరి హామీలు ఇచ్చి ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, 2 ఎకరాల ఉన్న వాళ్ళకు 1 ఎకరం ఇస్తున్నాడు, ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఇస్తున్నాడు. మరి 10 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదు. మహిళలకు మొదటి గవర్నమెంట్లో ఆయన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా మాదిగలకు రెండోసారి కానీ మొదటిసారి కానీ ఇవ్వలేదు. మరి చెప్పడమే తప్ప చేసేది చేయడు కేసీఆర్ గారు.
మరి అదేవిధంగా మరి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు గ్రామాలల్లో. ఆ తర్వాత మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరు మీద మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఏమీ అమలు చేయలేదు. ఏదో కొన్ని పనులు చేసాడు తప్ప, ఒక 10 హామీలు ఇస్తే ఒక 2 హామీలు చేసాడు తప్ప 8 హామీలు ఇవ్వలేదు. 8 అబద్ధాలు చెప్పాడు. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు కూడా అన్నీ ఆలోచించి మరి కేసీఆర్ అబద్ధాలు చెప్తుండు కాబట్టి అని మన ఎలక్షన్లో మరి వారికి టీఆర్ఎస్ పార్టీ వారికి గుణపాఠం చెప్పి, కాంగ్రెస్ పార్టీ గతంలో చేశారు కాబట్టి రాజశేఖర హయాంలో అయితేంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అయితేంది చేశారు కాబట్టి, రాజశేఖర్ గారి ఆధ్వర్యంతో చేశారు కాబట్టి వాటిని చూసి మరి ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి అమ్మ సోనియా గాంధీ గారి 6 గ్యారెంటీలని మరి విశ్వసించి అఖండ మెజార్టీతో 64 సీట్లు ఇచ్చారు. మరి కాబట్టి ఆమె ఇచ్చింది కాబట్టి అప్పుడే ఆల్రెడీ మరి అమలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తుంది. అదేవిధంగా 1 సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు కూడా చేస్తానని చెప్పింది, అమలు చేస్తానని నేను చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను గతంలో 2006లో నా భార్య సర్పంచ్గా గెలిచింది. కానీ మోసపూరిత విధానంతో గతంలో ఉన్న టీడీపీ అభ్యర్థి దొంగ ఓట్లతోటి బీఆర్ఓ సహకారంతో మరి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎలక్షన్ అయిన 1 గంట తర్వాత దొంగ నోట్ల కట్టలు, ఆ తర్వాత ముద్రలు కూడా దొరికినాయి. నేను 2013లో 50 ఏళ్లలో ఎవరికి రాని మెజార్టీ నాకు ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తర్వాత నేను 50 ఏళ్లలో ఏ సర్పంచ్ కూడా చేయని అభివృద్ధిని ఈరోజు వల్లభాపురం, ఉండ్రుగొండ, మరి జనతండలో చేసిన అభివృద్ధి, ఇండ్లు అనేది దరిదాపు 250 ఇండ్లు కట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రోడ్లు, ఇవాళ ఒక 4 రోడ్లు తప్ప అన్నీ కూడా నా హయాంలోనే నేను సీసీ రోడ్లు 3 గ్రామాల్లో వేయించడం జరిగింది. అదేవిధంగా ఈ 3 గ్రామాల్లో 8 స్కీమ్ బోర్డులు ఉన్నాయి. 8 స్కీమ్ బోర్డులలో కూడా 5 స్కీమ్ బోర్డులు నేనే వేయించడం జరిగింది. నేనే వాటికి మోటార్లు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా 2 మాత్రమే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వేయడం జరిగింది. గతంలో టీడీపీ వారు ఒక్కటే పోరేసారు, కమ్యూనిస్ట్ వారు ఒక పోరేసారు. కాబట్టి మెజార్టీ బోర్లని, తాగునీటి బోర్లను నేనే వేయించడం జరిగింది. ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే నా హయాంలో జరిగిందని ప్రజలందరూ తెలుసు. గ్రామంలో రచ్చబండ, మినరల్ ట్యాంకు, 3 గ్రామాల్లో కూడా మరి పైప్ లైన్ వేయించడము, ఆ తర్వాత ఓవర్ ట్యాంక్ కట్టియడము, ఆ తర్వాత మరి గ్రంథాలయం పెట్టేయడము, ఆ తర్వాత ఏదో 100 స్తంభాల పైగా కొత్త పోల్స్ వేయించడము. మరి జగన్నాథకు నేనే కరెంటు, గతంలో చంద్రశేఖర్ గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఒక 40 స్తంభాలు వేయించి నేనే కరెంటు విద్యుత్ తీసుకొచ్చినాను. కాబట్టి ఈ 3 గ్రామాల్లో వలవాపురం, ఉండుగొండ, జగన్నాథ 3 ఆమ్లెట్ గ్రామాలలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే 100% నా ఏమైనా జరిగిందని మీరు ఎవరినైనా చెప్తారు, ప్రజల్లో ఎవరినైనా చెప్తారు. నేనే చేసినని నేను చెబుతున్నాను. కాబట్టి గతంలో నేను అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి అభివృద్ధికి మారిపోయారు. లక్ష్మణ్ గౌడ్ అంటే అభివృద్ధికి మారిపోయారు. మాట అంటే చేస్తాడు, చేయని పనులు చెప్పకుండా కూడా చేస్తాడు అని ప్రజలందరికీ నా మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పటికే 100% ప్రజలు అయ్యా నువ్వే చేయాలి అని నన్ను కోరుతున్నారు. కాబట్టి అవకాశం వస్తే నేను రిజర్వేషన్ అయితే నేను చేస్తాను. ఒకవేళ అవకాశం రాకపోయినా కూడా 2024లో అవకాశం వేరే ఒక ఎస్సీకి వచ్చినా లేకపోతే ఎవరికి వచ్చినా కూడా నేను చేసిన అభివృద్ధి పనులన్నీ చూపించుకుంటూ రేపు మా ప్రభుత్వ హయాంలో ఇండ్లు దగ్గర గ్రామ కౌంటర్లో ఉండే 2 ఎకరాలు, మరి గ్రామ కౌంటర్లో హైవే పక్కన ఉండే 2 ఎకరాలు కూడా మరి ఇండ్లకు
ఆ, ఇళ్లకు కేటాయించి వారు ఇల్లు కట్టిస్తాం. గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటు చేస్తానని పాటుపడతానని చెబుతూ, నేను రిజర్వేషన్లో నాకు వచ్చినా ఒక ఎస్సీ క్యాండిడేట్కి వచ్చినా కూడా మరి నేను పనులు చేసిన కాబట్టి వారిని అడిగి ఓటక్కే అధికారం నాకు ఉంటుంది. మిగతా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ అధికారం లేదు. మా ప్రజలు కూడా నాకు అఖండ మెజార్టీ ఇచ్చి మా పార్టీని మరి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని నేను విశ్వాసంతో చెబుతున్నాను. నాకు వచ్చినా నేను చేస్తాను. రిజర్వేషన్ ఎస్సీకి వచ్చినా నేను పూర్తి మెజార్టీతో గెలిపిస్తాను. ఎందుకంటే గతంలో నేను చేసిన పనులు చూపించి గెలిపిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కూడా పనులు చేపిస్తాను. ప్రజలు కూడా 99% ప్రజలు కూడా నన్ను నువ్వే సర్పంచ్గా చేయాలని ముక్తకంఠంతో వాళ్ళే కోరుతున్నారు. నేను చేయనన్నా కూడా వాళ్ళు నిలబడతారు, నన్ను పూర్తి మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే సర్పంచ్గా గెలిపిస్తారు. మరి రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, అన్ని ఎలక్షన్లో కూడా నేను గ్రామంలో అత్యధిక మెజార్టీతోటి పార్టీని గెలిపిస్తానని నేను చెబుతున్నాను.